బయో ఎరువులపై ఫర్టిలైజర్స్ యజమానులకు వరంగల్ వ్యవసాయ శాఖ యూనివర్సిటీ శిక్షణ తరగతులు నిర్వహించింది. రైతులకు లాభం చేకూరేలా, తక్కువ దిగుబడితో ఎక్కువ లాభాలను గడించేలా రైతులకు నాణ్యమైన ఎరువులను అందించడం కోసం ఈ శిక్షణ తరగతులను నిర్వహించడం జరిగిందని వ్యవసాయ శాఖ యూనివర్సిటీ సూపరింటెండెంట్ కుమార్ రెడ్డి తెలిపారు. ఏడాది కాలంగా కొనసాగిన శిక్షణలో ఉత్తీర్ణులైన వారికి ప్రశంస పత్రాలను అందించారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేశీ అనేటువంటి కార్యక్రమము మన దేశవ్యాప్తంగా కూడా జరుగుతుందండి. దేశీ అంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ అనేటువంటి కార్యక్రమము. ఇది మన కేంద్ర ప్రభుత్వం తరఫున మన రాష్ట్రంలో ఈ మేనేజ్ సంస్థ వాళ్ళు నిర్వహిస్తున్నారు. మేనేజ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ అని రాజేంద్ర నగర్లో ఉంది. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, మామూలుగా మన దేశమంతా కూడా వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశము. దాదాపుగా 165% మంది అందరూ కూడా రైతులే ఉన్నారు. తర్వాత వ్యవసాయం మీద ఆధారపడే జీవిస్తారు. అయితే ఈ ప్రధాన వృత్తి అయినటువంటి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి రైతులకు అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ వారికి అవసరమైనటువంటి సూచనలు, సలహాలు అందించడానికి ఈ డీలర్లనే వాళ్ళు ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. అందుకని డీలర్లను కనుక మనము ఎరువుల వాడకంలో కానీ, లేకుంటే ఇట్లాగే సస్యరక్షణ మందుల వాడకంలో కానీ, లేకుంటే సరైన విత్తనం యొక్క ఎంపిక విషయంలో కానీ మనము సరైనటువంటి శిక్షణ కనుక ఇచ్చినట్టయితే వాళ్ళు రైతులకి వాళ్ళు తమ వంతు సహాయాన్ని, సహకారాన్ని అందించగలుగుతారనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.